రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాల్టి వివిధ పేపర్లో వచ్చిన కార్టూన్లు చూద్దాం. ఒక కార్టూన్ 1000 పదాలకు సమానం. అంత అన్ని రకాలుగా అర్థాలు ఉంటాయి, పదార్థాలు పెడార్థాలు ఉంటాయి. దాంతోపాటు రకరకాల పాలసీలు ఉంటాయి. పాలసీలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కార్టూన్. ఇది లోకం తీరు టైటిల్తో వస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించినట్టు. అయితే ఇక్కడ సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళు మరి ఈ లిస్ట్ ఇద్దామా, ఇదైతేనేమో పాత లిస్టు, ఇదైతేనేమో కొత్త లిస్టు అన్నట్టు చర్చ చేస్తున్నట్టు ఉంది ఈ కార్టూన్. అప్పటి లిస్టా మరి ఇప్పుడు లిస్టా, ఏ లిస్టు పెరిగిన లిస్ట్ ఇవ్వాలన్నా, అప్పటి లిస్ట్ ఇవ్వాలన్నా, ఏ లిస్ట్ ఇవ్వాలంటూ సెటైరికల్గా వేశారు ఈ కార్టూన్. ఇది పొలిటికల్ కార్టూన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నమస్తే తెలంగాణలో వచ్చినట్టుగా కార్టూన్. ఇది లోకం పోకడ టైటిల్తో వస్తుంది. ఇది ప్రభుత్వ బడుల్లో పరిస్థితి ఎట్లా ఉందో ఇవి ఇక్కడ చెప్తున్నారు. ప్రభుత్వ బడుల్లో కుళ్ళిన కూరగాయలతో భోజనం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు, అటు మీడియా కూడా కోడై కూస్తుంది. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వ బడుల్లో అని చర్చ జరుగుతుంది. అందుకే ఇక్కడ పెయింట్ వేస్తున్నట్టు, నేటి బాలలే రేపటి పౌరులు అనేది ఒక నానుడు ఉంది. అయితే నేటి బాలలే రేపటి పేషెంట్లు అనే విధంగా ఇక్కడ పెయింట్ వేస్తున్నారు. ఇక్కడ పోరగాళ్ళు ఒకని తర్వాత ఒకని మీద ఒకడు ఎక్కి ఆ విధంగా పైన ఉన్న వాళ్ళు పెయింట్ వేస్తున్నట్టు. మరొక అంశం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే ఒకప్పుడు పెయింటింగ్లో బిజినెస్ చేయటం అట్నుంచి వచ్చారు కాబట్టి ఆ విధంగా అర్థం వచ్చేటట్టు కూడా ఈ కార్టూన్ తయారు చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రభలో వచ్చిన కార్టూన్ హౌరా టైటిల్తో వస్తుంది. అయితే పార్లమెంట్ ఈ మధ్య అట్టుడుకుతుంది. అటు కాంగ్రెస్ విపక్షాల మధ్య, బీజేపీ మధ్య, ఎన్డీఏ మధ్యలో, ఇండియా కూటమి మధ్యలో పెద్ద ఎత్తున రసవత్తరంగా జరుగుతుంది. అయితే సభ రోజు గందరగోళానికి గురవుతుంది. ఇక దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య లొల్లి నడుస్తుంది. ఇక బయట కలిసిరు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు. ఇక కలిసి ప్రతిష్టంభనకు అధికార ప్రతిపక్షాల మధ్య ఊక గొడవలు ఎందుకు అంటూ, లొల్లేందుకు అంటూ సజావుగా సాగితేందుకు ఒకరి చేతులు ఒకరు వేసుకొని మాట్లాడుకున్నట్టు ఈ కార్టూన్ ఉంది. అందుకే సభ సజావుగా నడిపిస్తారు కదూ అంటూ ఒట్టు, నడిపిస్తలే అన్నా అని ఈయన అంటాడు. ఎవరు? ప్రతిపక్ష నాయకులు. నడిపిస్తలే అన్న, ఏముంది దానికి ఉంది అని ఈయన అంటాడు. అంటే సజావుగా నడిపిస్తా కదా, ఒట్టు ఒట్టు అని చేతులు చేసి ఒట్టేయించుకొని మళ్ళీ సభ లోపలికి, గేట్ లోపలికి వెళ్ళిపోతారు అన్నట్టు. అట్లా అంటే ప్రతిపక్ష విపక్షాల మధ్య అప్పుడప్పుడు కాస్త సభ సజావుగా నడిపించండి, ఊకే ఎందుకండి అట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటూ వీళ్ళు అంటుంటారు. దాంతో వీళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసేది చేస్తూనే ఉంటారు. అట్లా ఆ విధంగా అర్థం వచ్చేటట్టు ఉంది ఈ కార్టూన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది సంగతి ఈనాడు పేపర్లో వచ్చిన ఇది సంగతి టైటిల్తో వస్తున్న కార్టూన్. ఇది మహారాష్ట్ర సీఎం పోస్ట్ అనేది ఇప్పటికీ ఏమంటారు, కంటిన్యూగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఎవరనేది ఇంకా నిర్ణయించలేకపోయారు. 99% దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు చీఫ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు చీఫ్ మినిస్టర్గా ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి ఏక్నాథ్ షిండే అలిగారు. ఆయన దాంతో ప్రతిష్టంభన ఏర్పడ్డది. ఎట్లా చేయాలి ఏంది, చాలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీలో కూడా అసలు ప్రతిపక్షాలకు కూడా అంతు చిక్కనటువంటి రాజకీయాలు చేస్తున్నారు మహారాష్ట్ర విషయంలో. ఎందుకంటే క్లీన్ స్వీప్ చేసి పారేశారు పార్టీ రాజకీయాల్లో. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ అయిపోయింది. అసలు పొట్టు గెలిచారు. అట్లా గెలిచినట్టుగా ఎన్డీఏ కూటమి నుంచి రకరకాల రాజకీయాలు చేస్తున్నారు. అటు ఏక్నాథ్ షిండే, ఇటు అజిత్ పవార్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి శివసేన పరిస్థితి ఏంటి అనేటువంటి డౌట్ కూడా రావచ్చు. అయితే గమ్మత్ ఏంటంటే, షిండే శివసేన పార్టీ ప్రతిపక్ష నాయకునిగా ఆయనకు హోదా కల్పిస్తారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష హోదా ఏక్నాథ్ షిండే వ్యవహరిస్తారు. దాంతో ఏంది, శరద్ పవార్ ఎన్సీపీ కావచ్చు,
ఉద్ధవ్ ఠాకరే శివసేన కావచ్చు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి ఎవరికి ప్రతిపక్ష హోదా ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక దీంతో ఈ మూడు పార్టీలకు ఇక సుక్కలు ఏటు అర్థది కదా. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతారు, అసలు ఏం చేస్తారు, ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు, ఏమేం ప్రశ్నలు అడుగుతారు, ఏం చేయాలనుకుంటున్నారు, అంతా అసలు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎవరు శరద్ పవార్ కావచ్చు, ఉద్ధవ్ ఠాకరే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు. అట్లా ఎన్నికల్లో అదే విధంగా గెలిచారు. ఇప్పుడు అందుకనే ఈ కార్టూన్ ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో మహా సస్పెన్స్ ఉంది. ఈ కార్టూన్ ఉద్దేశం ఏంటంటే చెప్తా ఉన్నారు, అయ్యో ఎవరు సార్ సీఎం, ఎవరు సార్ మహారాష్ట్ర కానంటే, అయ్యో చెప్తాం ఆగరాదు, ఇప్పుడే అంతా సెట్ చేస్తున్నాం కూడా ఇట్లా సెట్ చేస్తున్నారు, ఊళ్ళు పట్టుకొని చెప్తున్నారు. మహారాష్ట్ర సీఎంగా లాస్ట్కు దేవేంద్ర ఫడ్నవీస్ని రూపం వచ్చినట్టు చెప్తారు అని చెప్పుకోవచ్చు. ఇది బాగుంది, కార్టూన్ చాలా బాగుంది. అట్లా చాలా మంచిగా చాలా రసవత్తరంగా ఉన్నాయి మహారాష్ట్ర రాజకీయాలు. సాక్షిలో వస్తుంది ఇదం జగత్తు టైటిల్తో ఈవీఎంలను హ్యాక్ చేస్తారన్న వ్యక్తిపై కేసు. అట్లా ఈవీఎంలో ఒక ఆయన ఏమన్నాడంటే, హ్యాక్ చేసేస్తా నేను, నా టెక్నాలజీ ముందు ఈవీఎంలు ఎంత, నాకున్న టాలెంట్ ముందు ఈవీఎంలు ఎంత అంటూ ప్రగల్భాలు వాళ్ళు పలికింది. దాంతో అతని మీద అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రవాడి సంస్థ, దాని మీద నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయినట్టే. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇట్లాంటి చెత్త కామెంట్లు చేయకూడదు ఎవరైనా కానీ. దానికి ఒక ప్రూఫ్, రాజకీయ పార్టీలు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కోర్టుకి వెళ్ళటం, కోర్టు ఆదేశించడం, అయినా ఎలక్షన్ కమిషన్ ఆదేశమే ఫైనల్, ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే ఫైనల్. అలా జరగాలి అంటే అందులో రాజకీయ పార్టీలు, కోర్టులు ఇవన్నీ జోక్యం చేసుకుంటే తప్ప అదంతా జరగదు. ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే ది బెస్ట్ ఎలక్షన్ కమిషన్ అంటే భారత ఎన్నికల సంఘం. అట్లాంటి సంఘం మీద ఆరోపణలు చేసేసి నమ్మకం లేకుండా చేస్తే కొన్ని లక్షల మనోభావాలు కూడుకుంది. ప్రజాస్వామ్యం, పరిపాలన వ్యవస్థ, దేశం ఉనికి మొత్తం అందులో ఉంది. అట్లాంటి దాన్ని హ్యాక్ చేస్తాను నేను, నాకు టాలెంట్ ఉంది అంటే ఎట్లా? వాళ్ళు సాధ్యం కాదు అని చెప్తుంటే, ఈవీఎంలు సాధ్యం కావని ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే ఎలక్షన్ కమిషన్కి ఏం అవసరం పట్టింది అనేది అటు అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి, ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా కానీ ఇదే పరిస్థితి ఉంటుందని విధంగా ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టింది. ఈవీఎంలు హ్యాక్ చేస్తారన్న వ్యక్తిపై కేసు పెట్టేసి అరెస్ట్ చేస్తే ఆ తర్వాత చర్యలు కూడా తీసుకుంటారు. మరొక అంశం ఏంటంటే ఈ కార్టూన్లో ఉన్నట్టు జోక్ ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ అంటే, ఏమో నిజంగానే హ్యాక్ చేస్తారేమని అలా చేశాం సార్, అరెస్ట్ చేశాం సార్ అని చెప్పుకొస్తారు అన్నట్టు. అట్లా అధికార పార్టీకి సంబంధించిన విషయ నాయకులకు ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ ఇస్తుంది అన్నట్టు. నెక్స్ట్ దిశలో వచ్చిన కార్టూన్, ఇది గమ్మత్తుగా ఉంది. ఇది కేసీఆర్. ఇది ఇక ఎవరు అనుకుంటే వాళ్ళని ఊహించుకోరు మీరు. ఇది జర్నలిస్ట్ అనుకుంటారా, బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారా, ఏమని అనుకోండి. జిఎస్డిపి వృద్ధిలో తెలంగాణ టాప్. జిఎస్డిపి వృద్ధిలో తెలంగాణ టాప్. భారతదేశంలోనే జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో తెలంగాణ టాప్లో ఉంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ టాప్లో ఉండటం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఓ పక్క సంక్షేమ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు సమీకరిస్తూ అభివృద్ధి చేస్తూ ఆ విధంగా ముందుకెళ్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ జిఎస్డిపి వృద్ధిలో టాప్లో ఉండటం కూడా ఒక విధంగా శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఇక దీంతో ఈయన కామెంట్ ఏంటంటే, కేసీఆర్ ముందల మనం అప్పుల్లో టాప్లో ఉంచినాం సార్, మనం అప్పుల్లో టాప్లో ఉంచితే వాళ్ళేమో అభివృద్ధిలో టాప్లో ఉంచారు. ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాం మరి? ఇప్పుడు జిఎస్డిపిలో తెలంగాణ టాప్లో ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో అభివృద్ధి చేస్తున్నట్టే కొలమానం కదా. దానికి ఇప్పుడు మరి ఏం చేద్దాం అని అంటే ఆలోచిస్తున్నావు. అదరబై నువ్వు కొన్ని దొరికినారు, ఆడోడు మోపోతాడు, నువ్వు బలగా మోపోయినవేరా, నాకు ఆగరాదు, ఆగం అవుతావు, ఒక చిన్న దాన్ని కూడా ఆగం ఎందుకు అవుతావు అంటూ ఈ విధంగా కేసీఆర్ కామెంట్ చేసినట్టు ఈ కార్టూన్ ఉందని చెప్పుకోవచ్చు. అట్లా కార్టూన్లు మనం ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకోవచ్చు. ఇవి ఇవాల్టి కార్టూన్లకు సంబంధించినవి.
రేపటి కార్టూన్లతో మళ్ళీ కలుద్దాం. కార్టూన్లలో చాలా అర్థం ఉంటుంది, చాలా సబ్జెక్ట్ ఉంటుంది. వీటి మీద కూడా ఫోకస్ పెట్టాలి, చూడాలి, చదవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కార్టూన్లో కాస్త ఎంజాయ్ కూడా ఉంటుంది, మంచి రిలాక్స్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఫేస్ రీడింగ్స్ ఎక్సలెంట్. అసలు తెలుగు కార్టూన్లు అద్భుతం, బాగా చేస్తారు, బాగా వేస్తారు, చాలా కష్టపడి. చూడండి ఎంత బాగుంది కార్టూన్. సింపుల్గా కాన్సెప్ట్ని ఈజీగా అర్థమయ్యేటట్టు కార్టూన్లు ఉంటాయి. సో మీరు పేపర్ చదివేటప్పుడు కార్టూన్ కూడా చూస్తారని వాటి మీద రకరకాల అనాలిసిస్ చేస్తున్నాం. వాటిని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.